ఆపరేషన్ కగార్ నడుస్తూనే ఉంది. అండ్ రీసెంట్గా చూస్తే కనుక అమిత్ షా గారు సైతం స్పందించి ఒక మావోయిస్ట్ గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో కగార్కి సంబంధించి జరుగుతున్నది ఏంటి, ఏ ఏ పార్టీల స్టాండ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఓవరాల్గా ఏం చెప్తూ ఉంటారు? మీరు కూడా ఈ విషయాలపై చాలా గళమెత్తుతూ ఉంటారు, చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు అవి కూడా చూస్తూ ఉంటాను. నేను ఏం చెప్పచ్చు అంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఆయన నక్సల్ ముక్త్ భారత్ అని ప్రకటించాడు. అంటే భారతదేశం నుంచి నక్సలిజాన్ని పూర్తి స్థాయిలో తుడిచేస్తాను, ఇది ప్రోగ్రామ్గా అనౌన్స్ చేశాడు అమిత్ షా గారు. ఆ అనౌన్స్మెంట్లో భాగంగానే ఆయన ఆపరేషన్ కగార్ అన్నాడు. ఈ కగార్కి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టుకున్నాడు ఆయన. అంటే 26 మార్చి నెలాఖరు లోపు కంప్లీట్ చేస్తాను, దీన్ని ఆఖరి మావోయిస్టుని చంపేస్తామని చెప్పాడు ఆయన. రెండో వైపు ఈ పేరుతో, కగారు పేరుతో అడవుల్లో ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరినీ సరెండర్ చేసుకుంటున్నారు. ఆదివాసీలని ఏ పేరుతో సరెండర్ చేసుకుంటున్నారు? మావోయిస్టులు అనే పేరుతో సరెండర్ చేసుకుంటున్నారు. సరెండర్ చేసుకుని మావోయిస్టు రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరినీ అడవుల్లో నుంచి బయట తీసుకొచ్చి ఇంకెక్కడో అకామిడేట్ చేస్తున్నారు. ఈ అకామిడేట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నది వ్యూహాత్మకంగా అడవుల నుంచి ఆదివాసుల్ని ఖాళీ చేయించి ఆ అడవుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం అనే కార్యక్రమంలో భాగంగా జరుగుతోంది. ఇది ల్యాండ్ బ్యాంక్ స్కీమ్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. అక్కడి నుంచి ఆదివాసీలని బయటకు గెంటడానికి జరుగుతున్న కార్యక్రమాలకు వీళ్ళు ఇబ్బందికరంగా ఉంటారు కాబట్టి వీళ్ళని నిర్మూలించాలి, ఉద్యమకారుల్ని నిర్మూలించాలి, ఉద్యమాన్ని నిర్మూలించాలి, క్వశ్చన్ చేసేటువంటి గొంతు ఉండకూడదు అనే కార్యక్రమంలో భాగంగానే మావోయిస్టులన్నీ తుడిచిపెట్టాలి అనేది ఒక కార్యక్రమంగా ఈ దేశంలోకి లిబరలైజ్డ్ ఎకానమీ ప్రవేశించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నక్సలిజం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. అప్పటి వరకు లేదు. రాజీవ్ గాంధీలు మరొకళ్ళు ప్రధానులుగా ఉండగా, ఇందిరాగాంధీ గారు ఉండగా కూడా ఇప్పుడు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు నిర్వహించలేదు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అయిన తర్వాత నుంచే ఈ గొడవ మొదలైంది. అంటే మన్మోహన్ సింగ్ కొనసాగింపుగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని మరింత అగ్రెసివ్గా ముందుకు తీసుకెడుతోంది. నక్సలైట్ల నిర్మూలన తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ ఒక ప్రతిపాదన చేసింది. మేము చర్చలకు వస్తాం, ఆయుధాలు పక్కన పెట్టి సీజ్ ఫైర్ పాటిస్తాం మేమని ప్రకటించారు వాళ్ళు. సీజ్ ఫైర్ మా వైపు నుంచి ఒక చోట పేలదు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని పిలవండి, కూర్చుని మాట్లాడుకుందాం, ఆదివాసీలు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళని ఆ సఫరింగ్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఏం చేయాలో అది మాట్లాడదాం అని చాలా స్పష్టంగా వాళ్ళు విధాన ప్రకటన చేసి 4 నెలలు అయింది. ఆ తర్వాత ఆ చర్చలు లేవు అనే మాట వీళ్ళు మాట్లాడారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని చెప్పి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ సందర్భంగానే అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పాడు, నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఆయన ఒరిస్సాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కాల్చి చంపారు అనే ఆరోపణ కూడా ఉంది. ఎవరు? నంబాళ్ళ కేశవరావు అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి. ఆయన శ్రీకాకుళం వాడు. శ్రీకాకుళం నుంచి ఆయన ఆర్ఈసీలో చదువుకున్నాడు, వరంగల్లో ఇంజనీరింగ్ చదివి తర్వాత మూమెంట్తో ట్రావెల్ అయ్యాడు. సిఓసిగా ఉన్నటువంటి రోజుల నుంచి, పీపుల్స్ వార్గా ఆవిర్భవించిన రోజుల నుంచి ఆయన ఉన్నాడు. ఆయన ప్రస్తుతం అంటే గణపతి ఆరోగ్యం బాగోలేని సందర్భంగా ఇన్ని కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. ఇది అమిత్ షా గారు తన ట్విట్టర్లో ప్రస్తావించాడు. ఆయన పేరు ప్రస్తావించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిని చంపేశాం, అయిపోయింది, మేము ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించామని చెప్పి ప్రకటించుకున్నాడు. ఆయన విజయోత్సవం చేసుకున్నట్టుగా మాట్లాడాడు. అలాగే ఒకప్పుడు శ్రీకాకుళ ఉద్యమ నాయకుడు, శ్రీకాకుళ ప్రాంతంలో వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా రైతాంగాన్ని మొబిలైజ్ చేసి ఉద్యమం చేసినటువంటి వెంపటాపు సత్యనారాయణ అనే ఒక స్కూల్ టీచర్ని చంపేసి నరకాసుర వధ అని రాసుకున్న చరిత్ర ఉంది ఈ పార్టీకి. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి, ఆ రోజున జనసంఘకి చెందినటువంటి పార్టీ పేపర్లో వచ్చినటువంటి హెడ్డింగ్ అది. నరకాసుర వధ అని వెంపటాపు సత్యం గారిని చంపేసిన ఫోటో వేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. అందులో భాగంగానే నిన్న కేశవరావు గారిని చంపేసి హత్య చేసి మేము నిర్మూలనలో ముందుకెళ్తున్నాం,
నేను ప్రామిస్ చేసినట్టుగానే 26 మార్చి 30కి టోటల్గా ముగిస్తాను అని కూడా ట్వీట్లో చెప్పారు. అంటే ఏకపక్షంగా యుద్ధం చేయమని రాజ్యాంగం చెప్పలేదు వాళ్ళకి. ఎవరైనా చర్చలకు వస్తారంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చర్చించండి అని చెప్పారు. అంటే రాజ్యాంగం అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి విధానం ప్రకటించినటువంటి ఒక పత్రం. ఆ పత్రం ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేస్తారని చెప్పలేదు, కానీ వీళ్ళు చేస్తూ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇలా మాట్లాడలేదు. వాళ్ళు నిర్మూలించారు, కానీ ఇలా పబ్లిసిటీలు ఇలా మాట్లాడలేదు. ఇది విచిత్రమైనటువంటి కండిషన్. అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కామని బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి హోంమంత్రి మీద ఎవరో ఒకళ్ళు అతను చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నాడని కోర్టులో కేసు వేయొచ్చు. ఆ ప్రయత్నాలు జరగాలి. రెండో వైపు వాళ్ళు ఈ నిర్మూలన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. 25 మందిని చంపారు. ఈ 25 మంది అంటే ఆయన ఒరిస్సాలో అరెస్ట్ చేసి ఆయనతో పాటు రకరకాల ప్రాంతాల్లో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట అసెంబ్లీ చేసి చంపారా అనేది ఒక అనుమానం. వీళ్ళందరూ ఒకే చోట దొరికారు, చంపేశామని వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి. అవును సార్, అలా జరిగే అవకాశం లేదు. ఇప్పుడు కర్రగుట్టల్లో కూడా కూంబింగ్ జరిగింది. అక్కడ కూడా చాలామందిని చంపారు. ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకొక మాట మాట్లాడాడు ఆయన, అమిత్ షా, ఇది పూర్తయిన తర్వాత అర్బన్ మావోయిస్టుల దగ్గరకు వస్తాం అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే బెదిరింపు ధోరణి, చంపేస్తామనే. అంతే. మావోయిస్టు పార్టీ మేము చర్చలకు వస్తాము అంటే వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్పినా కానీ, మేము కూడా పార్లమెంటరీ పంథాలోకి వస్తామని చెప్పినా యాక్సెప్ట్ చేసే మూడ్లో లేడు ఆయన. అసలు మావోయిస్ట్ అనేవాడు ఉండకూడదు. మీరు అది పూర్తిగా తీసేయండి, రద్దు చేసుకోండి. రద్దు చేసుకుని మీరు వస్తే మిమ్మల్ని ఆమోదిస్తాం మేము అంతే అనేదే ప్రోగ్రాం. అంటే నిరసన ఉద్యమాలు ఉండకూడదు. ఏకపక్షంగా మేము చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయటం తప్ప క్వశ్చన్ చేయటం అనేదాన్ని మేము అంగీకరించాం. మేము ఈ దేశాన్ని కార్పొరేటైజ్ చేయదలుచుకున్నాం. ఇదే అభివృద్ధి, దీన్నే అభివృద్ధిగా చెప్తున్నాం. దీన్ని ఆమోదించి తీరాలి ఎవడైనా సరే అనేటువంటి ఒక బుల్డోజ్ చేసేటువంటి తత్వంలో భాగంగా జరుగుతోంది. దీని వలన ఆదివాసీలు సఫర్ అవుతున్నారు, దళితులు సఫర్ అవుతున్నారు, రకరకాల సెక్షన్స్ సఫర్ అవుతున్నాయి. అయినప్పటికీ వాళ్ళు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ సెక్షన్స్ అన్నీ కలిసి ఒక ఉద్యమం చేసి వీళ్ళ మెడలు ఉంచితే తప్ప ఆగదు అది. అంతే. అయితే మీరు అంటున్నట్టుగా ఈ ఆదివాసీలు కానీ నక్సలైట్లు కానీ ఉంటున్న వాళ్ళకి ఆవాసమైన ఆ అడవుల్లో ఆ అటవీ భూములను ఆక్రమించుకోవడానికే ల్యాండ్ బ్యాంకింగ్ కోసమే అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు అంటారు? ఎందుకు ల్యాండ్ జరిగింది అదే. మణిపూర్లో ఇప్పుడు అడవులకు సంబంధించిన అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి జరుగుతున్న గొడవ ఇది. అంటే రిజర్వ్ ఫారెస్ట్, అడవుల్లో పుట్టిన వాళ్ళం మాకే ఈ అడవి మీద హక్కు అనుకునేవాళ్ళు వాళ్ళు. అవును, మీకు హక్కుల్లో ప్రభుత్వానికి హక్కు ఉంది, పరిమితుల్లో మీకు మేము కల్పించిన హక్కుల మేరకు బతకాలి మీరు పరిరక్షించడానికి అని అటవీ పరిరక్షణ మా బాధ్యత. రిజర్వ్ ఫారెస్ట్ అనే యాక్ట్ తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళు తమ కంట్రోల్లో తీసుకున్నారు. ఇదేంటి, మనం పుట్టి పెరిగిన అడవిలో మనకి హక్కులు వీళ్ళు నిర్దేశిస్తారేంటి, మనం ట్యాక్స్ కట్టడం ఏంటి, ఇలాంటి గొడవలన్నీ జరిగినాయి. ఇప్పుడు నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డిని చంపేయడానికి కూడా అదే కారణం. పుల్లరికి వ్యతిరేకంగా నల్లమల్లో ఉద్యమం చేశాడు. అవునండి, అది సినిమాలో ప్రస్తావించలేదు కానీ పుల్లరికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి నిరసన ఉద్యమం తాలూకా ఎఫెక్టే ఆయన చంపటం. కాబట్టి సీతారామరాజు టైం నుంచి జరుగుతున్నటువంటి అడవుల్లో పోరాటాలు మొదలైందే రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్కి వ్యతిరేకంగా. అది బీర్సా ముండా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, ఎవరైనా చేసింది అదే. కాబట్టి అడవులు మావి అని చెప్పారు. ఇప్పుడు ఆదివాసీలను బయటకు గెంటేసి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది దండకారణ్యంలో బాక్సైడ్ తవ్వకాలు జరపాలనుకుంది ప్రభుత్వం. అనుకున్నప్పుడు అక్కడ గుట్టల మీద వీళ్ళు నివసిస్తున్నారు. ఆ గుట్టల్లో బాక్సైడ్ ఉండటం వల్ల అది క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి వర్షపు నీళ్ళు నిరుగుండి అక్కడ ఒక నది ఏర్పడింది. ఇప్పుడు ఈ గుట్టలు తీసేస్తే క్యాచ్మెంట్ ఏరియా పోతుంది. పోయి దీని ఆధారంగా వ్యవసాయం చేసి బతుకుతున్న వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతే కదా సార్. అందుకని వాళ్ళు ఆ గుట్టలు తీయొద్దని, ఆ గుట్టల్లో నుంచి బోల్డ్ బాక్సైడ్ ఉంది, అది తీసి మేము అభివృద్ధి చేస్తామని వీళ్ళు అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడుతున్నారని వీళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెడతారు.
ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మార్చ్ 30th వరకు కూడా మార్చ్ 26 మార్చ్ 30th కేంద్రం అమిత్ షా అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందా? వీళ్ళు ఈ స్థాయిలో ముందుకెళ్ళిపోతున్నారు. కంప్లీట్ చేసేస్తామని చాలా ఓపెన్గా చెప్తున్నాడు. ఆయన యుద్ధ ప్రకటన చేశాడు. యుద్ధ ప్రకటన చేసినప్పటికీ శాంతి చర్చల కోసం పౌర సమాజం ప్రయత్నం చేస్తోంది. ఈ శాంతి చర్చలకు అంగీకరిస్తారనేటువంటి హోప్తో కాదు, కనీసం ప్రజల ముందు వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుందనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను సాగనివ్వకుండా చేయడానికి అర్బన్ నక్సలైట్ల పేరుతో వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వము కూడా ఏ పాలక పార్టీ అంటే ఏదో ఒక మేరకు పాలనలో పార్టిసిపేట్ చేసినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఓపెన్గా దీన్ని ఖండించడానికి ముందు రావట్లేదు. వామపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. అలాగే ఎంఎల్ గ్రూప్స్ అనేక చోట్ల ప్రదర్శనలు చేసి ఆపరేషన్ కగారు ఆపమని చెప్తున్నాయి. కానీ వాళ్ళ ముంగిట్లో కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం మాట్లాడదు. ఎందుకంటే అక్కడ ఉంది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, జనసేన భాగస్వామి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాలి. ఇక్కడ కేసీఆర్ మాట్లాడాడు ఆల్రెడీ. కేసీఆర్ ఖండించాడు. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఖండించాడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఖండించారంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ జగన్ గారు కూడా ఖండించాలి. కానీ ఆయన నోరు మెదపటం లేదు. ఏమంటున్నారండి ఆయన? నేను పర్సనల్ గా కలిసి ఒక మెమోరాండం ఇద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాం. అయితే పీస్ కమిటీ పేరుతో జరగాలి అది యాక్చువల్గా. అయితే వారు ఇచ్చినటువంటి టైంను వారు వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసిన తర్వాత టైం లేదు, మీకు ఒక కాగితం ఇవ్వడమే కాబట్టి పార్టీ ఆఫీస్లో ఇద్దామని వెళితే ఆయన కలిసాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కలిసి ఆయన కాగితం ఇస్తే ఆయన ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాలు పట్టించుకోవద్దని మేము అనుకున్నాము అని. అది అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి అది పక్క రాష్ట్రంలో జరిగింది తప్ప ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన కాదు కదా. గిరిగీసుకుని ఉండటం అనేది ఒక విచిత్రంగాను, అంటే ఎక్కడో వాళ్ళకి ఇది సెన్సిటివ్ విషయం, దీని మీద మాట్లాడితే అమిత్ షా గారు మన వైపు ఒక చూపు చూసే అవకాశం ప్రమాదం ఉంది, మన నాయకుడి మీద కేసులు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఒబీడియంట్గా ఉండాలి అనే ఆలోచన అన్న ధోరణి ఎక్కడో ఉందా బ్రెయిన్లో వీళ్ళకి అనే అనుమానం వచ్చే పద్ధతిలో ఆయన వ్యాఖ్యానాలు చేశాడు. అయితే తర్వాత మళ్ళీ ఆయనే కూడ తీసుకుని లేదు ఇది మా నాయకుడితో మాట్లాడి దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామనే మాట కూడా చెప్పాడు ఆయన. కానీ ఒక డోలాయమాన స్థితి ఉంది. అంటే ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించడానికి మొహమాట పట్టడం అనే ఒక విచిత్రమైన సందర్భం చూశాను నేను అక్కడ ఈ విషయానికి సంబంధించి. అందుకని ప్రతి వాళ్ళకి భయం ఉంది. అంటే మొత్తం ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని కూడా కంట్రోల్ చేస్తున్నారు అనేది అర్థమైపోయింది. అందుకని భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆలోచించి ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితిలోకి అందరూ వెళ్ళిపోయారు. ఇది ఒక విచిత్రమైనటువంటి కండిషన్. అందుకని పౌర సమాజం నుంచి ఒక చర్చల డిమాండ్ ముందుకు తీసుకురావడం ద్వారా భారతదేశంలో ఇప్పటికీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది లౌకిక రాజ్యం, ప్రజాస్వామిక రాజ్యం, ఇవన్నీ 42వ రాజ్యాంగ సవరణలో ఇచ్చారు తప్ప అంత ముందు లేదని మాట్లాడుతున్నాడు. పోనీ అదైనా రద్దు చేయి, నువ్వు నీకు అనుకూలంగా రాజ్యాంగం రాసేసుకుని దాన్ని ప్రమోట్ చేయి. ఉన్న రాజ్యాంగం మేరకు నువ్వు పరిపాలన చేయవు, ఈ రాజ్యాంగాన్ని మార్చవు. ఈ డ్యూయల్ రోల్ ఎందుకు? ఏం చేస్తున్నారో అదే చెప్పండి, అదే రాసుకోండి, అంతే కదా సార్. అందుకని మొండిగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొండిగా మాత్రమే కాదు, పూర్తి స్థాయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది, మూర్ఖంగా అణచివేత ధోరణిలో వ్యవహరిస్తోంది. ఈ అణచివేత ధోరణి ఈ రోజున వాళ్ళు కేశవరావు గారిని చంపేసి హత్య చేసి అయిపోయింది ఇదంతా అని చెప్తున్నారు, కానీ ఇది అవ్వదు. సఫరర్స్ ఉన్నంతకాలం మీరు పీడించటం జరుగుతోంది కాబట్టి పీడనకి గురయ్యే వాళ్ళు ఉన్నంతకాలం నిరసన ఉద్యమాలు ఉంటాయి. అది మావోయిస్ట్ పార్టీ పేరుతో జరుగుతుందా ఇంకో పేరుతో జరుగుతుందా అనేది వేరే గొడవ. అణచివేత ఉన్నంతకాలం వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది, పోరాటాలు ఉంటాయి. రైట్ సార్, జరుగుతుంది కూడా అదే. రైట్ సార్, థ్యాంక్ యూ.